కర్కాటక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఈ సంవత్సరం అంతా కూడా ఇతరులకు మేలు చేయడం ద్వారా మీరు సజ్జనుడు అనిపించుకోగలుగుతారు. కానీ మాట్లాడే తీరులో తొందరపాటు వల్ల కలహాలను పెంపొందించుకునే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో చాలా జాగరూకతతో మెలగాలి, తక్కువగా మాట్లాడాలి. ఇతరులకు మేలు చేయడం విషయంలో మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడి మీరు కృషి చేస్తారు. దానివల్ల సత్ఫలితాలని సాధిస్తారు. అలాగే శత్రువులు మీకు అపకారం చేయదలుచుకున్నా చాలా ఆలస్యం అవుతుంటుంది వాళ్ళకి, తద్వారా ఆ అపకారం మీ దాకా చేరదు. అందువలన మీరు నూతనమైనటువంటి విజయాలను సాధిస్తూ ముందడుగు వేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆహారం తీసుకోవడం విషయంలో సమయపాలన, ఆరోగ్యానుకూలత కోసం అవసరమైన సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం, క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించటం మేలు చేస్తుంది. అదేవిధంగా అనుకోని ఖర్చులు, అప్పులు ఇవ్వడం అనేటువంటి వాటికి దూరంగా ఉండడం చాలా అవసరం. తండ్రి, తల్లి, అలాగే బంధువర్గీయులు వీరిలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. వాటి నిమిత్తం కూడా మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత గోచరిస్తుంది. భార్య, అలాగే ఇతరులైనటువంటి తల్లి మీదైనటువంటి స్త్రీలు వారిచ్చేటువంటి సహకారంతో మీరు ఎక్కువ విజయాలు సాధించగలుగుతారు. కాబట్టి వారిని గౌరవించడం, వారికి బహుమానాలు ఇవ్వడం మీకు ఎక్కువగా మేలు చేసేదిగా రూపొందుతుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు నైపుణ్యంతో కూడి ఉండడం వలన కొన్ని ఇతరులకు కష్టాన్ని కలిగించినా ఎక్కువ శాతం ఇతరులకు ఆనందాన్ని కలిగించేవిగా, మేలు చేసేవిగా ఉంటాయి. తద్వారా మీరు గౌరవాన్ని అధికంగా పొందగలుగుతారు. ముఖ్యమైనటువంటి అంశాలలో స్వయం నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ఆత్మీయులతో సంప్రదించి, అలాగే ఏ రంగంలో మీరు కార్యక్రమానికి పూనుకోదలిచారో ఆ రంగంలో నిపుణులైనటువంటి వారి యొక్క సలహాలను పాటించడం మీకు ఎక్కువ శ్రేయస్కరం అవుతుంది.